చేస్తూ ఉన్నారు. మా అంటే తల్లిదండ్రులు కానీ ఇంకా విద్యార్థులు కానీ 2-3 రోజులు అకౌంట్ లో పడిపోతుంటే అంటే ఉద్యోగులు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న 4 లక్షల మంది ఉద్యోగులు కేవలం 2-3 రోజుల్లో ప్రభుత్వ స్కీమును కంప్లీట్ చేసేస్తూ ఉన్నారు. కానీ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు 5,32,000 మంది మహిళా సోదరి ఈ రాష్ట్ర ప్రభుత్వ జనాభాలో దాదాపు 3 అదే సిబ్బంది బస్సులు తగ్గాయి. విపరీతంగా రద్దీ ఉన్నప్పటికీ మహిళా సోదరి మన రద్దీలో దుర్నలకు అదే రకాల ఇబ్బందులు పడుతూ ప్రతి క్షణం ప్రతి గంట డ్యూటీ ఎక్కినప్పటి నుంచి డ్యూటీ దిగే వరకు టెన్షన్ గా పనిచేస్తూ రిటైర్మెంట్ వరకు కూడా 1 రోజు 2 రోజులు దాదాపు ఉద్యోగి ఈ ప్రభుత్వ స్కీమును గంటలు సంవత్సరాలు రిటైర్మెంట్ కూడా అమలు చేస్తున్నా ఈ ఉద్యోగులకు ఈ ప్రభుత్వం ఎంత చేసిన తక్కువని గౌరవ ముఖ్యమంత్రి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చాలా కష్టం వెళ్ళి మా రెడ్డి గారు కాలం తీసుకెళ్ళాడు. మన అనంతపురం నేను సాయంత్రం దిగేశారు. నా పేరు వై శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ కన్వీనర్, ఏపీ పీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు ఉమ్మడి అనంతపురం మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా సంబంధించినటువంటి ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి విస్తృతస్థాయి సమావేశం ప్రధాన ఉద్దేశం ఏపీఎస్ఆర్టీసీలో ఈ మధ్యకాలంలో విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టాలనేది ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదనకు సంబంధించినటువంటి సుదీర్ఘ సమీక్ష అన్ని జోన్లలో జరగడంలో భాగంగా ఈరోజు ఈ అనంతపురంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ 2 ఉమ్మడి జిల్లా నుంచి డిపో గ్యారేజ్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు కూడా ఇందులో అటెండ్ అవ్వడం జరిగింది. ప్రధానంగా ఇందులో చర్చ సంబంధించినటువంటి ప్రధాన అంశం దశాబ్దాల జరిగినటువంటి చరిత్ర కలిగినటువంటి ఏపీఎస్ఆర్టీసీ, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు కలిగిన ఏపీఎస్ఆర్టీసీ దాదాపు దేశంలోనే ప్రతి సంవత్సరం 10-12 జాతీయ అవార్డులు అందుకున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ ఈ 2029 కల్లా ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే పినాకిల్ అనే సంస్థ ద్వారా ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో జరగాలని ఏదైతే నిర్ణయం చేయడం జరుగుతుందో అందులో ప్రధానంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. స్త్రీ శక్తి ప్రవేశపెట్టిన తర్వాత సుమారు 10 లక్షల మంది ప్రయాణికులు పెరిగినా బస్సుల సంఖ్య పెరగకపోయినా ఈ రోజు వరకు సిబ్బంది అనేక ఒడిదుడుకులు ఎన్నుకొని పనిచేయడం జరుగుతుంది. ఇవాళ మీరు తీసుకున్నటువంటి విద్యుత్ బస్సులు 9 మీటర్స్ ఏదైతే 25 సిట్టింగ్, 12 మీటర్స్ 35 సిట్టింగ్ ఏదైతే ఉందో ఈ బస్సుల వల్ల ఒక బస్సుని రీప్లేస్ చేయాలంటే 3 బస్సులు కొత్త బస్సులు కొనాల్సిన పరిస్థితుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వ పాలసీ అని చెప్పి రాయితీ అని చెప్పి దాదాపు 1,50,00,000 రూపాయలు 45 లక్షలు రాయితీ ఇస్తూ ఇవాళ పర్ కిలోమీటర్కి నిన్నటిదాకా తిరుపతిలో 42.50 పైసలు పర్ కిలోమీటర్కి ఉంటే ఇవాళ 72 రూపాయల 50 పైసలకి ఇవాళ పినాకిల్ సంస్థకి ఇవ్వాలని ఏదైతే అగ్రిమెంట్ చేయడం జరుగుతుందో దానివల్ల ఆర్టీసీ ప్రైవేటు వ్యక్తుల చేతికి అదేవిధంగా ఆర్టీసీలో ఉన్నటువంటి విలువైన స్థలాలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు ఇవాళ చూస్తే గుంటూరు, విద్యాధరపురం, గుంటూరు, నెల్లూరు, మంగళం మరి ఇప్పుడు జరిగేటువంటి అనంతపురంలో కూడా మరి ఖాళీ చేయాలనే ప్రతిపాదన ఏది వస్తుందో మీ పక్కనున్న తెలంగాణలో ఒక్క డిపో కూడా ఖాళీ చేయకుండా కొత్త ప్లేసులు ఏర్పాటు చేయడం జరిగింది. మా దగ్గరికి వస్తే ఉన్న స్థలాలు తీసేసి ప్రైవేటీకరణ చేయట్లేదని అంటే దాని అర్థం స్పష్టంగా అందరూ అర్థం చేసుకుని ఇవాళ ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్య కాదు, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమస్య. మేము విజ్ఞప్తి చేసేది రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణం పినాకిల్ అనే సంస్థకి ఏదైతే ప్రైవేటు బస్సులు కొనాలని పెట్టారో దాన్ని ఏదైతే ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే విధానాన్ని ఆపి ఏపీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం షూరిటీ ఇచ్చి ఏపీఎస్ఆర్టీసీ ద్వారానే ఈ బస్సులు కొనాలి, ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది ద్వారానే ఈ నిర్వహణ జరగాలి, తద్వారా ప్రజలకు మేలు కలగాలనేది ఈ దయచేసి తాలూకా నిర్ణయము. అందులో భాగంగా పెరిగిన ప్రయాణికులకు అనుగుణంగా తక్షణం 4,000 వివిధ కేటగిరీ బస్సులు కొనాలి. దాదాపు 14,000కు సంబంధించినటువంటి ఖాళీలు ఏదైతే ఉండో వాటిని భర్తీ చేయాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చనిపోయిన కార్మికుల ఇవాళ ఉద్యోగాలు ఏదైతే ఉండో పెండింగ్ అవి ఇవ్వాల్సి ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పక్కన పెడితే ఆర్టీసీ ఉద్యోగులకి ఇవాళ దాదాపు లీవ్ ఎన్కాష్మెంట్ 4 years అలా మాతో పనిచేసే పోలీసు ఉద్యోగులకు మాత్రం లీవ్ ఎన్కాష్మెంట్ ఇచ్చారు. ఇవాళ పే కమిటీ ఏలా డిఏ లేదు, ఇవన్నీ ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి అహర్నిశలు పనిచేసేటువంటి మాకు ఇవాళ పే కమిటీని కూడా అమలు చేసి తక్షణం జీతాల సవరణ చేయాల్సిన పరిస్థితి ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ప్రభుత్వ ఏదైతే సంస్థ పటిష్టతతో పాటు ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో
అవి కూడా పరిష్కారానికి జేఏసీ ముందుకెళ్తుందని చెప్పి ఈ జేఏసీకి అన్ని సంఘాలు కలిసికట్టుగా సహకరించాలని చెప్పి ఉద్యమంలో భాగంగా ఫస్ట్ విజయనగరం, తర్వాత విజయవాడ, తర్వాత నెల్లూరు, తర్వాత తిరుపతి, ఇవాళ అనంతపురంతో 4 జోన్స్ 5 మీటింగ్లు కంప్లీట్ చేసుకుని 23, 24 రాష్ట్ర వ్యాప్తంగా 128 డిపోలు, నాన్ ఆపరేషన్ జిల్లాలో జోన్స్ అన్ని స్థాయిలో కూడా ఉదయం నుంచి ప్రతి సభ్యుడు రెడ్ బ్యాడ్జ్ పెట్టి విధులు నిర్వర్తించడంతో పాటు మధ్యాహ్నం నిరత ప్రదర్శనలో గేట్ మీటింగ్ ఏదైతే నిర్వహించడం జరిగిందో అసోసియేషన్ల పక్కన పెట్టి ప్రతి సభ్యుడు కూడా అందులో హాజరవ్వాలి, మన నిరసన తెలియపరచాలి. ఇవాళ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది, ఉద్యమంకి వెళ్ళాలని మాకైతే లేదు, మీరు బలవంతంగా మమ్మల్ని ఉద్యోగాలు పంపొద్దని మాత్రం మేము కోరుకుంటున్నాం. ఇవాళ దశాబ్దాలు కలిగినటువంటి ఏపీఎస్ఆర్టీసీ పరిశిష్ట కలిగిన సంస్థనే ఇవాళ ప్రైవేట్లో చూడటానికి మేము సిద్ధంగా లేవని చెప్పి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ఏదైతే బలమైనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో సంస్థను నిర్వీర్యం అవ్వకుండా చూడాలనేది మా ప్రతిపాదన, మా సమస్యలు పరిష్కారం చేయాలనేదే ఈ ఏదైతే సమీక్ష సమావేశాలకు ఉద్దేశం అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా తక్షణం సర్వదేశ సమస్య పరిష్కారం చేయడానికి ముందుకు రావాలని చెప్పి యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జీవీ నర్సయ్య, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ కో కన్వీనర్. ఇవాళ ఏదైతే ఆర్టీసీలో ప్రైవేటు భాగస్వామ్యంతో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టాలని ఈ ప్రభుత్వము నిర్ణయించిందో దీన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలుగా అదేవిధంగా ఉద్యోగస్తులుగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనికి ఒకటే కారణం, ఏదైతే ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టడాన్ని మేము ఎవ్వరం కూడా వ్యతిరేకించడం లేదు. అయితే ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ నిర్వహించి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించాలని మాత్రమే మేము కోరుతున్నాం. ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీకి ఈ బస్సులను అప్పగిస్తే మేము ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అలా కాని పక్షంలో ఈ ప్రభుత్వం ఏదైతే మాకు శ్రీశక్తికి సంబంధించిన రియంబర్స్మెంట్ అమౌంట్ నెలకు 300 కోట్లు మాకు ఆర్టీసీకి చెల్లించాలి, 160 కోట్లు మాత్రమే చెల్లిస్తున్నారు. మొత్తం రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో 300 కోట్లు చెల్లిస్తే ఇంకొక 140 కోట్లు అదనంగా ఆర్టీసీకి రావడం కారణంగా ₹1 కోటి లెక్కన ఒక్కొక్క ఎలక్ట్రికల్ బస్సుతో నెలకు 140 ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీనే స్వయంగా కొనుగోలు చేసి ప్రభుత్వ అనుమతితో నియామకాలు చేపట్టుకొని ఈ రాష్ట్రంలో ప్రజలకు ఆర్టీసీ బస్సు పైన ఆధారపడి ప్రయాణం చేస్తే ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంలో మేము పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. శ్రీశక్తి పథకం అమలు తర్వాత ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిన కారణంగా ప్రతి స్టేజీలో 20 నుంచి 30 మంది ప్రయాణికులు బస్సులు ఎక్కడం వలన 120 మంది 130 మందితో బస్సు సర్వీస్ చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వెంటనే ప్రభుత్వం ఆలోచించి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే ఈ ఆర్టీసీలో వెంటనే 4000 డీజిల్ బస్సులను ప్రవేశపెట్టి ఉద్యోగ నియామకాలను చేపట్టినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.